క్రాప్ సైన్స్ రైతు విజయంలో భాగస్వామి. అందరూ ఒక్కసారి గట్టిగా, ఆకలి టైం కాలేదు, ఇంకొచ్చే టైం ఉంది మనకి. జై వాసవి, జై వాసవి. ముందుగా ఈరోజు తెలంగాణ వ్యామ్ పదవీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, నమసుమాంజలు తెలియజేస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు అక్కినపల్లి రాజ్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో పుట్టడం ఈరోజే, అధ్యక్షుడిగా కావడం కూడా ఈరోజే. వారికి 2 క్రెడిట్లు. మరి అలాగే పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి మరి వ్యామ్ గౌరవ అధ్యక్షులైనటువంటి మన ఆర్యవైశ్యులకి ఆణిముత్యం. ఎక్కడ ఉన్నా కూడా, ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడ వైశ్యాస్ ఉన్నా వారి సహాయ సహకారం పొందని వాళ్ళు లేరనడానికి అతిశయోక్తి లేదు. అందులో ఈరోజు టీజీ వెంకటేష్ గారు అనేవారు నిజంగానే ఆర్యవైశ్యులకి అండగా దండగా ఎన్నో ధైర్య సాహసాల్ని నింపుతూ మనందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి వారికి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం మనందరం కూడా మన వెనకాల గతంలో, ఇప్పుడు అందరు టైగర్లు అని చెప్పుకుంటున్నారు, కానీ రాయలసీమ టైగర్ ఎవరు అని అంటే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం వారి పేరే వినేదాన్ని. నాకు ఒక వైశ్యుడిగా రాయలసీమ టైగర్గా పేరు పొందినటువంటి టీజీ వెంకటేష్ గారిని చూసినప్పుడల్లా అనిపించేది, ఇంత మంచి పేరు అంటే ఒక వైశ్యుడిగా పుట్టి, అంటే అందరు వ్యాపారంలో ఉంటారు, మెతగ్గా ఉంటారు. వైశ్యులు అంటే చాలా సమన్వయం పాటిస్తారు, క్రమశిక్షణతో ఉంటారు, భయస్థులు అని చెప్పుకునేటటువంటి మన ఆర్యవైశ్యుల్లో మరి టీజీ గారు రాయలసీమ టైగర్ అని విన్నప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. సో ఈరోజు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, వ్యాపారంలోకి వస్తున్నారు. చాలామంది రకరకాలుగా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది అనడంలో మరి టీజీ గారు చాలా ఆదర్శంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈనాటి ఈ కార్యక్రమానికి చాలామంది మరి పెద్దవాళ్ళు విచ్చేశారు. వారందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, గ్లోబల్ నుంచి వచ్చినటువంటి ఈరోజు ఈ వ్యామ్ పదవీ ప్రమాణ స్వీకారానికి మరి రామకృష్ణ గారు ఒక 14 సంవత్సరాలు 2011లోనో 12లోనో బీజం పోశారు. వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అని, దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా 50 దేశాలలో ఈరోజు వ్యామ్ మెంబర్స్ ఉన్నారు అని అంటే నిజంగానే ఒక కమ్యూనిటీకి ఇంత పెద్ద స్థాయిలో రీచింగ్ ఏర్పడింది అంటే చాలా ఆనందం వేస్తుంది. ఒకప్పుడు దుబాయ్లో కూడా, ఈ మధ్యకాలంలో దుబాయ్లో కూడా వ్యామ్ ప్రోగ్రాం జరిగింది. అలా వివిధ రాష్ట్రాలలో మన వైశ్యుల ఐక్యతని, యూనిటీని, అలాగే మనమున్నాము అని ఒక ఎక్స్పోజర్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ ఏర్పడినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ మన ఆర్యవైశ్యులకి ఎక్కడైనా సరే అవసరం వస్తే అండగా ఉండాలి, మనం కూడా రాజకీయాల్లో ఎదగాలి అని కొంచెం గట్టిగానే చెప్తాడు. కానీ ఇప్పుడు మన ఆర్యవైశ్యులు నిజంగానే కాస్త భయం వదిలేసి మేము కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కానీ నిజంగా రాజకీయ నాయకులు మనల్ని మోసం చేయట్లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలనండి, ఒక్కరు ఎదుగుతుంటే ఇంకోరు కాలుబట్టి లాగుతారు. అది బంద్ చేస్తే తప్పకుండా అవతల పార్టీలు వాళ్ళు మనకు నిజంగా రికగ్నైజ్ చేస్తారు. ఒక్కరికి ఎవరికైనా టికెట్ వస్తుందంటే మన వాళ్ళే 20 మంది వెనక్కి బట్టి లాగుతారు. కాబట్టి అది మానుకుంటే తప్పకుండా చీకోటి ప్రవీణ్ అన్నట్టు మన ఆర్యవైశ్యులు రాజకీయాల్లో సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. దయచేసి వచ్చే ఏ ఎన్నికల్లోనైనా అవకాశం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని, మాలాంటి వాళ్ళము ఎదుగుతుంటే మీలాంటి వాళ్ళు పక్కన ఇంకో నలుగురు తోడైతే చాలా చక్కగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాను. విత్ ఆల్ ఆఫ్ వ్యామ్ పర్మిషన్తోని మార్చి 1వ తారీఖున ప్రపంచ రికార్డుని సృష్టించబోయేటటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాము. మరి
ముఖ్యమంత్రుల్ని పిలవాలి అనుకున్నాము. చాలా పెద్ద కార్యక్రమము, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాము. 21,000 మంది మహిళల చేత మరియు మన ఆర్యవైశ్యుల పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ ఇప్పటికే చాలా అయిపోయినాయి, దగ్గర పడుతుంది 21,000కి. కాబట్టి ప్రపంచంలో నుండి ఎక్కడెక్కడి నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అంత పెద్ద కార్యక్రమం సుమారుగా 38,000 నుంచి 42,000 వరకు గ్యాదరింగ్ జరగబోతోంది మార్చి 1వ తారీఖున ఎల్బీ స్టేడియంలో. కాబట్టి మీరందరి సహకారము, ఆశీర్వాదము ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అతిపెద్ద కార్యక్రమము. ఎన్ఆర్ఐస్ కూడా ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2 రికార్డులు బ్రేక్ చేయబోతున్నారు. వాసవి మాత పారాయణం ఎన్నో రోజుల నుంచి మన రాష్ట్రంలో కూడా ఇలా అంటుంది స్వరూప. 110 దేవాలయాల్ని విజిట్ చేసి ఇప్పటి వరకు ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి వాసవి మాత పారాయణానికి ఒక అఫీషియల్గా మనం రికగ్నైజేషన్ చేయాలి అని, ఆ గుర్తింపు రావాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి మీ అందరి సహకారం ఆ రోజు ఉండాలి. మీరందరూ కూడా ఈ పెద్ద కార్యక్రమానికి మీ సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా కల్వ సుజాతగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్ కలువ సుజాత గారు ఫర్ సచ్